వచ్చే శుక్రవారమే అఖండ 2 రిలీజ్ కాబోతోందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఇక పండగ రాబోతోందా? ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఉండబోతుందని చెప్పి సమాచారం వస్తుంది. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ 2 తాండవం సడన్గా వాయిదా పడి అందరికీ ఒక షాక్ని మిగిల్చిన పరిస్థితుంది. డిసెంబర్ 5వ తారీఖు థియేటర్లోకి రావాల్సినటువంటి ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నామని నిర్మాతలు పోస్ట్ చేశారు. రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఒకరు డిసెంబర్ 12ని, 25ని, లేదు 2026వ సంవత్సరం కొత్త సంవత్సరంలో అని చెప్పి చాలామంది చాలా విషయాలే చెప్పుకుంటూ వచ్చారు. కానీ సినిమా ఇండస్ట్రీకి అతి దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి నిజమైనటువంటి టాక్ బయటకు వస్తుంది. అసలు సిసలైనటువంటి సమాచారం బయటకు వస్తుంది. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. కోర్టు ఇక ఆ స్టేని ఎత్తివేయబోతోంది ఇవాళ రేపట్లో అని చెప్పి సమాచారం ఉంది. స్టే ఎత్తివేస్తే 12వ తారీఖున ఈ శుక్రవారమే అఖండ 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా పకడ్బందీ సమాచారం వస్తుంది. ఇంకా ఈ విషయానికి సంబంధించి నిర్మాతలు అధికారికంగా ఒక పోస్ట్ పెట్టాలంతే. అఖండ 2 నిర్మాతల ఫైనాన్షియల్ ఇష్యూ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుందని కూడా సమాచారం వస్తుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. డిస్కషన్స్ అన్నీ కూడా చాలా సానుకూల వాతావరణంలో జరిగాయి. రిలీజ్ చేయటానికి ఆ హీరోస్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతా సెట్ అయిపోయిందని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. గురువారం రోజు అంటే 11వ తారీఖు రాత్రి ప్రీమియర్స్ పడబోతున్నాయి. డిసెంబర్ 12వ తారీఖు వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని కూడా స్పష్టమైనటువంటి సమాచారం వస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ అఖండ 2 ఆగిపోవడంతో పెద్దగా నష్టం ఏమీ ఉండదని, సినిమా రిలీజ్ ఆలస్యమైనంత మాత్రాన దాని ఫలితంపై ఎలాంటి ప్రభావం పడదని, వచ్చే ఓపెనింగ్స్ అలానే ఉంటాయి, కాకపోతే 3 నుంచి 4 కోట్లు వసూళ్లు తేడా రావచ్చు కానీ పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ ప్రకటన విన్న తర్వాత ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే సెలెక్ట్ చేసిన మల్టీప్లెక్స్ల్లో డిసెంబర్ 12న అక్కడ చూపిస్తోంది. చాలా సైట్స్లో కూడా డిసెంబర్ 12 బుకింగ్స్ అవైలబుల్ అని చెప్పి కొన్ని చూపిస్తున్నాయి ఓవర్సీస్లో. సో నేడో రేపో చాలా క్లియర్గా నిర్మాతలు ఒక పోస్ట్ పెట్టబోతున్నారు. బాలయ్య ఫ్యాన్స్కి ఇన్ని రోజులు డిలే అయినందుకు క్షమించండి, 12వ తారీఖు వచ్చేస్తున్నాం, హిట్ కొట్టబోతున్నాం, ఒక బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య బాబు ఖాతాలో ఇంకొకటి పడబోతోంది, అఖండ 2 నిజంగానే తాండవం చేయబోతుందని చెప్పి ఒక పోస్టు కొద్ది గంటల్లోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు భారతదేశంలో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, ఏ టైంలో అయినా అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. 14 రీల్స్ ప్లస్ ఎప్పుడెప్పుడు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఆ సైట్ని గంటకు ఒకసారి చూసుకుంటున్న పరిస్థితుంది. ఎప్పుడు వీళ్ళు పోస్ట్ చేస్తారు, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మొన్న 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగానే థియేటర్ల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ పాలాభిషేకాలు చేయడం కావచ్చు, బాలకృష్ణ గెటప్పులు వేసుకొని అఖండ 2 గెటప్పులు వేసుకొని మా బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవుతున్న ఉత్సాహంతో వచ్చారు. కానీ రిలీజ్ కాకపోయేసరికి వాళ్ళు చాలా నిరాశలో నిస్పృహలో కూరుకుపోయినటువంటి పరిస్థితుంది. మా బాలయ్య బాబు మీద కుట్ర చేశారు, మా బాలయ్య బాబు మీద కుట్ర చేయబట్టే ఈరోజు బ్లాక్ బస్టర్ హిట్ని అడ్డుకోవటానికి ఆపేశారని కూడా, ఎందుకంటే వాళ్ళ ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది. వాళ్ళు అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది కదా సినిమా. సో ఆ బాధ ఉంది ఫ్యాన్స్లో. కానీ బాలయ్య బాబు ఎప్పుడొచ్చినా అది బ్లాక్ బస్టర్ అని చెప్పి నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే బోయపాటితో బాలకృష్ణ గారి కాంబినేషన్ అలాంటిది. సింహ నుంచి మొదలుకుంటే లెజెండు, అఖండ, ఇప్పుడు అఖండ 2 ఇదొక బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఇది ఒక మహాద్భుతమైనటువంటి విజయం సాధించే సినిమా, సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా కాబట్టి ఇది సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కాబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ ఎప్పుడెప్పుడు ఈ పోస్ట్ పెడతారని కూడా చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అయితే ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి ఆ ప్రకటన రాగానే మళ్ళొకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం.